తన పాటతో కోట్లాది మందిని ఉర్రూతలొగించిన మంగ్లీకి ఏమైంది? వరుస వివాదాలతో అనేక సమస్యల చుడిగుళ్ళలో చిక్కుకున్నారు. మరి ఈ మధ్య కాలంలో రూ. 200 గోకుల్ నంద ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ స్కామ్‌లో కూడా ఇరుక్కున్నారు. ఆ మధ్య ఒక తన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం, ఇలా మొన్న ఏదో బూతు పాట పాడిందని అదొక వివాదం. ఇట్లా అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుంటోంది మంగ్లీ. ఆమెకేమైంది? ఆమె జాతకంలో ఏమైనా దోషాలున్నాయా? లేదంటే ఆమెను ఎవరైనా కావాలని కత్తి కట్టి ఎవరైనా ఆమెను ఇలాంటి వివాదాల్లోకి లాగుతున్నారా? ఆమె కెరీర్‌ను భూస్థాపితం చేసే లక్ష్యంతో ఎవరైనా పని చేస్తున్నారా? మరి అవునని అంటున్నారు మన బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. మరి ఏంటి మంగ్లీ జాతకంలో ఉన్న సమస్యలేంటి? అసలు మంగ్లీని వెంటాడుతున్న భూతం ఎవరు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. సుహాసిస్తున్నా. గురూజీ ఏంటి? లాస్ట్లో నువ్వు అన్న మాట కరెక్ట్. భూస్థాపితం చేసేదాకా వీళ్ళు నిద్రపోరా అన్నట్టుగా ఉంది అడుగు. బా ఏ అంత కక్ష ఏముంది? ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు నాన్న. ఓకే. ఇది పురాణ ఇతిహాస Yes. గ్రంథాల నుంచి మనం చూసుకొస్తున్నాం. అవును. అంటే అలా ఎలా చెప్తారు? అత్త ఆడదే, కోడలు ఆడదే, కానీ ఇద్దరికి పడదు. అవును. భార్య ప్రియురాలు, ఇద్దరికి పడదు. ఇది చాలా డేంజర్. ఇద్దరికి పడదుగా. పర్లేదు, నువ్వు మా ఆయన్ని ప్రేమించినా నాకేం ప్రాబ్లం లేదని భార్య అంటుందా? కాళ్ళు విరగొడతా అంటుంది. అలాగే ప్రియురాలు ఏం చేస్తుంది? పొద్దుకూకులు మీ ఆవిడ దగ్గరికి పో, నేను వద్దు నీకు అని ఇది వీణ్ణి విరగొడుతుంది. అక్కడ ఆడవాళ్లే. అలాగే అత్త కోడలు, నీకు కొడుకు నాకు మొగుడు అంటూ వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఇలా ఆడదానికి ఆడదే శత్రువు ఎప్పుడవుతుందంటే అవతల వాళ్ళ ఉన్నతిని చూడలేనప్పుడు. ఓకే. సహజంగా శత్రువులు కాదు. ఒక చిన్న సవరణ, ఈ భార్య ప్రియురాలు బాగాలేదేమో, భార్య ప్రియురాలు అలానే లేకుండా ఉన్నారా బయట? అంటే బాగోదేమో. ఎందుకు? నువ్వు దయచేసి కట్ చేయ మాకు, నేను మాట్లాడింది ఏది కూడా. ఖచ్చితంగా అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సమాజంలో అక్రమ సంబంధాలైనా అత్యాచారాలైనా హత్యలైనా జరుగుతున్నాయి. ఖచ్చితంగా చెప్తా, కాదని చెప్పమను. మరి ఎందుకు పోలీస్ స్టేషన్లో అలాంటి కేసులు బుక్ అవుతున్నాయి? ఎందుకు? ఇదివరకు మగవాళ్ళు అడ్డు తొలగించుకునే క్రమంలో ఆడవాళ్ళని తుదముట్టించేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ, ఆడవాళ్ళు తుదముట్టిస్తున్నారు. మేమేమీ తీసిపోము మీకు అని. రే పిచ్చి వాళ్ళారా, ఈఎంఐలు కట్టడమే కాదు మొత్తం లేకుండా చేస్తాం మిమ్మల్ని అనే రేంజ్కి వచ్చేసారు. సొసైటీలో ఇటువంటివి జరగడం అనేది చూసి నేర్చుకుంటున్నారా, చేసిన తర్వాత చూసి అప్డేట్ అవుతున్నారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ఆడదానికి ఇంకొక ఆడది శత్రువు ఎప్పుడవుతుంది అంటే ఇక్కడ ఎదుగుతున్నప్పుడు అక్కడ కడుపు మంట మొదలవుతుంది. అప్పుడు శత్రువుగా మారుతుంది. అంటే ఇప్పుడు ఈ 200 కోట్ల ఈ డీల్లో మంగ్లీకి సంబంధం లేదంటారా? ఇక్కడ మంగ్లీకి 200 కోట్లు డీలు, తర్వాత డ్రగ్స్ పార్టీ అని, తర్వాత బూతుపాట అని, తర్వాత ఇంకొకటని ఇప్పుడు చెప్పావు కదా. నేను ఒక్కటే అడుగుతా, ఒక ఎంపీ డ్రగ్స్లో పట్టుబడ్డాడు, ఎందుకు సైలెంట్ అయ్యారంతా? భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు కదా. అది దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? అందరూ ఈ మధ్య బర్త్డే పార్టీలని అవని ఇవని చేస్తున్నారు. పోనీ అందులో ఏమన్నా డ్రగ్స్ తీసుకుంది అని ఖచ్చితమైన ఆధారం దొరికిందా? లేదు. ఇవాళ రేపు నలుగురు కలిసి ఏదో వాళ్ళ ప్లేస్లో పార్టీలు చేసుకుంటే కడుపు మంటతో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఒక కంప్లైంట్ ఇచ్చి అల్లరి చెయ్యాలి అనుకోవటం సర్వసాధారణమైపోయింది. ఆ ప్రకారంగా అక్కడ అలా చేశారు. ఓకే. ఈ ఇంకొకటి బూతు పాట అన్నావు. వేదవాది పాటలు ఏమిటి, నా పిండాకుడు బూతులే చూపిస్తున్నారు. తెల్లవారు లేస్తే నువ్వు యూట్యూబ్లోది అంగాంగ ప్రదర్శనలు కనబడుతున్నాయి. ఓటీటీ చూడు, అబ్బో అసలు చిల్లుగా ఉంటాయి అన్నీ కూడా. బూతు సినిమాలు చూస్తున్నావు, బూతు ధారావాహికాలు చూస్తున్నావు, అన్నీ నేరుగా చూస్తుంటే నువ్వు బూతు పాట అంటావేంటి? అంటే ఇక్కడ రాసిన వాళ్ళది తప్ప, ట్యూన్ కట్టిన వాళ్ళది తప్ప, దాన్ని పబ్లిక్లోకి తేవడానికి సిద్ధపడ్డవాడిది తప్ప అని ఆలోచించకుండా పాడిన మంగ్లీది తప్ప అంటారేంటి? పాడిన మంగ్లీది తప్ప అంటాడు. మరి అటువంటప్పుడు అబ్బో చాలా హైందవ సైనికుడు అని వేణోళ్ళ పొగిడిన అనంత శ్రీరామ ఏదో పేరుంది, ఆ మహానుభావుడు ఒక పాట రాశాడు. మన జూనియర్ ఎన్టీఆర్ది యమదొంగ ఏదో ఉంది సినిమా.
ఆ పేరు కూడా గుర్తుండి చావదు నాకు. ఎంగుయమా ఎగరేసుకో, నన్ను ముందేసుకో, వెనకేసుకో. ఏంటి ఆ పాట? యముడిని ఆ రకంగా మాట్లాడచ్చా? సమవర్తి ఆ మహానుభావుణ్ణి అంత నీచంగా దిగజార్చి ఆ పాట రాయచ్చా? ఆ రాయడం కాక మళ్ళీ దీనికి మళ్ళీ ఫుల్ ఎక్స్పోజింగ్ స్టెప్పులు, వెనకేసుకో, ముందేసుకో, పైన వేసుకో, నా పిండాకుడు వేసుకో. ఏంటిది? అక్కడ పాడిన వాళ్ళు, చూపించిన వాళ్ళు, వాళ్ళదేం తప్పు లేదు. ఇక్కడ పాట పాడిన మంగళిది తప్పు వచ్చిందా? కొంచెం ఆలోచించాలి ప్రతి వాళ్ళు, కరెక్ట్. కొంచెం ఆలోచించాలి. సరే, నో ద కమింగ్ టు 200 కోట్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు నాన్న. మంగ్లీ యొక్క ప్రాభవం ఏదైతే తను చాలా కష్టపడి పైకొచ్చింది, పాటలవే తన లోకం అనుకుంది, ఆ పాటల్లోనే ప్రతి అడుగు ముందుకేస్తూ వచ్చింది. సో ఒక 10 ఏళ్ల పాటు తన కష్టం అంతా ఏదైతే ఉందో అది గడచిన 3-4 ఏళ్లలో మరింతగా ఎగబాకింది పైకి. అవును, అవును. సాధారణంగా ఇప్పుడు ఆడది అనాలా, అమ్మాయి అనాలా, ఏమనాలో నాకు అర్థం కావట్లా. పేరు మాత్రం తీను. మహాతల్లి, నేను ఒక్క పాటతో అంతా తెలంగాణ అంతా నా వైపు చూసేలా చేసుకున్నాను అని ఒకానొక నాడు అనడం జరిగింది. నాన్న, గర్భగుడిలోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే సమయం వచ్చినప్పుడు తొక్కి పెడతాడు భగవంతుడు. కాబట్టి ఆ వ్యక్తులు ఇక్కడ మంగ్లీకి వస్తున్నటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు కానీ, ఆ ప్రతిభా పాఠవాలకి వచ్చే సత్కారాలు కానీ, నలుదిశలా ఆమెని స్వాగతిస్తూ, సత్కరిస్తూ, సన్మానిస్తూ చక్కగా ఆమెకి ఇస్తున్నటువంటి అపర మర్యాదలు కానీ, ఇవన్నీ చూసి ఓర్వలేక కడుపు మంటతో ఎక్కడ మంగ్లీ మనకు అవకాశం ఇస్తుంది అన్న ఒకే ఒక పనిగా పెట్టుకొని ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూపించడమే కాక అసలు సంబంధం లేని దానికి ఇరికిచ్చి పెట్టారు. ఖచ్చితంగా చెప్తాను నేను ఈ మాట. ఓకే. ఆమె తెలంగాణ గాయనియా మీరు చెప్పే అమ్మాయి? ఎవరైనా కానీ నాకు అనవసరం, నేను ఆ పేరు తీను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ప్రాంతం చెప్పండి. తెలంగాణ. ఓకే, తెలంగాణలోనే. ఇప్పుడు గాయని విషయం ఏంటంటే మంగ్లీకి ఉన్నటువంటి అవకాశాలు కానీ, ఆమెకు ఉన్నటువంటి పిఆర్ కానీ చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనది. ఒక మన ప్రభుత్వం కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఫ్యాన్స్. ఆమెను ప్రత్యేకంగా కొంతమంది పిలిపించుకొని ఆ రాష్ట్రాల్లో అక్కడ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తారు. ఎందుకని అనుకుందాం కాసేపు. మంగ్లీ దుర్మార్గురాలు, మంగ్లీ డబ్బు పిచ్చి కలది, మంగ్లీ ఇది అంటుంది అని అనుకుందాం. మరి అటువంటిప్పుడు ఇన్నేసి లక్షల మంది అభిమానులు ఎందుకుంటారు? రైట్. ఇన్నేసి స్థలాల్లో ఆమె పెర్ఫార్మెన్స్, ఆమె కార్యక్రమాలు ఎందుకు పెడతారు? ఆమె ప్రతిభ అద్భుతం కదా. ఎందుకు పెడతారు? ఇఫ్ సపోజ్ ఎందుకు పెడతారు? ఇది ఏమీ లేదు నాన్న, ఒక నీచ నికృష్టపు కుట్ర అంతే. మీడియా వాళ్ళందరినీ పిలిచి అది ఇది ఏదేదో మాట్లాడి చివరికి ఎట్లాగైనా సరే మంగ్లీ జీవితాన్ని భూస్థాపితం చేయాలి, కెరియర్ లేకుండా చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తుల యొక్క వేసిన పరమ నీచపు శకుని పాచిక. ఓకే, గుర్తుపెట్టుకో. ఇవాళ ఏ అడ్వకేట్ అయితే మీడియాని పిలిచి మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ అడ్వకేటు నేను చూశాను, అరే పోలీసులకు కూడా సరైన గౌరవం ఇవ్వట్లా, పోలీసులకి ఆ పోలీస్ ఆఫీసర్స్కి సరైన గౌరవం ఇవ్వట్లా. మీడియాని పట్టుకొని ఏంటో అసలు ఎలా అమర్యాదగా మాట్లాడుతున్నాడో మీడియా వాళ్ళని పట్టుకొని. కాసేపు తీయే అంటాడు, కాసేపు నువ్వు తీబాకు అంటాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. పైగా ఆల్కహాల్ టెస్ట్లో తను ఖచ్చితంగా తీసుకున్నట్టుగా వచ్చింది. ఒక అడ్వకేట్ స్థానంలో న్యాయవాది అంటే ఎవరు? న్యాయాన్ని ఇప్పించేటటువంటి ఒక ఆయుధం. అటువంటి స్థాయిలో ఉన్న నువ్వు అసలు ఆ రకంగా రావచ్చా? ఆ రకంగా మాట్లాడచ్చా? ఇక నువ్వు చెప్పేవేంటి మరి? ఎంత తప్పు! మంగ్లీని ఎందుకు టార్గెట్ చేశాడు సుబ్బారావు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎవరి కోసం చేస్తున్నాడో, ఎందుకోసం చేస్తున్నాడో, ఏమి దక్కుతుందని చేస్తున్నాడో, ఏమి దక్కించుకున్నందుకు చేస్తున్నాడో, ఏమి పొందినందుకు చేస్తున్నాడో, ఏమి పొందుతానని చేస్తున్నాడో. ఓకే,
ఖచ్చితంగా చెప్తా. ఇదిగో బాధితులు. ఇప్పుడు ఈ బాధితులంతా ఇవాళ ఈ సుబ్బారావా అప్పారావా వీడెవడో వీడు తెచ్చేదాకా ఏం చేస్తున్నారు? తలుపులు తాళాలు వేసుకొని కూర్చున్నారా బాధితులు? అంటే వీడు వచ్చేదాకా, అంటే వీడు పెట్టాడు, ఇదిగో నేను మూమెంట్ చూసి చెప్తా, అప్పుడు మీరంతా రండి చెప్పాడా వీడు? అప్పుడే ఎందుకు రాలే వీళ్ళంతా? అప్పుడే ఎప్పుడైతే బాధ కలిగిందో అప్పుడే ఎందుకు రాలా? ఇప్పుడు పొట్టలో నుంచి చీమలు నువ్వు కుడితే నేను రానా, నేను కొట్టనా అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? కాంట్ యూ అండర్స్టాండ్? దిస్ ఇస్ కంప్లీట్లీ మ్యానిపులేటెడ్. మంగ్లీ చంపుతాను బెదిరించిందంట ఎవరు? సుబ్బారావుని. ఇవన్నీ ఎలా ఎంత బాగుంటాయో తెలుసా? అసలు సీరియల్ వాళ్ళు ఈ స్క్రిప్ట్ అంతా చూసి డైలాగులు కూడా రాసుకుంటారు వాళ్ళ నెక్స్ట్ స్క్రిప్ట్లోకి. అంత అసహ్యంగా ఉంటాయి. ఇప్పుడు చంపుతాను చేస్తాను అనే మాటలు ఏవైతే ఉంటాయో, తండ్రి కొడుకుని అంటాడు, అరే చంపేస్తా నేను చదవకపోతే అంటాడు, అంతే. ఓకే. ఇక్కడ మంగ్లీ అనేటటువంటి మన అమ్మాయి అడ్వకేట్ని ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మంగ్లీని పూర్తిగా ఇరికించి అక్కడితో ఆగకుండా మంగ్లీ కుటుంబం మీద బురద జల్లి ఎలాగైనా సరే రోడ్డు మీదకి తెచ్చి తన భవిష్యత్తుని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు రేపటి రోజున వాళ్ళు చెప్పినవి అబద్ధాలు, చేసింది తప్పు అని సభ్య సమాజంలో అందరూ చూసే రోజు వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? హుస్సేన్ సాగర్లు దూకుతారా? మీడియా వాళ్ళకి ఖచ్చితమైన వివరణతో కూడినటువంటి ఆధారం దొరికినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బయటపెడతారు. ఇప్పుడు అడుగుతున్నారు, మేడం మీరు ఇలా చేశారు ఏమిటి అడుగుతున్నారు. తప్పేమీ లేదు, వాళ్ళు అడగడంలో ధర్మం ఉంది, చెప్పడంలో మంగ్లీకి ధర్మం ఉంది. కానీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని అడుగుతున్నా, ఏమయ్యా నువ్వు అడ్వకేట్వే కదా, మరి నీ పట్ల మొట్టమొదటి సమయంలో తప్పు జరిగినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు బాధితులు అని అందరికీ తలా ఓ 10,000 ఇచ్చావా 20,000 ఇచ్చావా అని మాట్లాడుకుంటున్నారు. బయట మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైతే మీడియా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు బాధితులు అంటున్నావో ఆ స్థలంలోనే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాధితులందరూ నేను అడుగుతున్నా, నాన్న మీరు అంత బాధపడ్డారు కదా మంగ్లీతో, మరి ఆ రోజే అప్పుడే వచ్చేందుకు కేసు పెట్టలా? ఆ రోజే వచ్చి ఎందుకు చొక్కా పట్టుకోవాలా? ఆ రోజే వచ్చి మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలా? తలుపులు తాళాలు పెట్టారా మిమ్మల్ని పెట్టి? ఇవాళ ఈ మనిషి ఎవరైతే ఒక పోలీసు వ్యవస్థని గౌరవిస్తూ వారితో మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళు అడిగిన వాటికి చెబుతూ చక్కగా కోఆపరేట్ చేయాల్సింది పోయి వాళ్ళ మీద అరుస్తూ వాళ్ళతో వాదిస్తూ వాళ్ళని తప్పుపడుతూ తాగి వచ్చి నువ్వు చేస్తున్న విధానాన్ని ఏమని భావించాలి? దయచేసి మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మంగ్లీని పూర్తిగా భ్రష్టు పట్టించడం కోసం జరుగుతున్న ఈ నీచపు కుట్రకి అడ్డుకట్ట పడి తీరుతుంది. అంటే మంగ్లీని ఇరికించడానికి ఒక సిండికేట్ లాంటిది ఏమైనా ఏర్పడ్డదా? ఖచ్చితంగా ఇది ఒక 2-3 వ్యక్తుల యొక్క నీచపు ఆలోచన. నాన్న ఒక మాట చెప్పు, 200 కోట్లు 300 కోట్లు స్కాముల్లో ఇరుకోవడానికి మంగ్లీ ఎవరు అసలు? తను ఒక చక్కటి గాయని, తన ట్రూప్ ద్వారా తన సంగీత వాయిద్య కళాకారుల ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ద్వారా అన్నీ చేస్తున్నటువంటి ఒక గాయకురాలు. ఈ 200 కోట్లు 300 కోట్ల స్కాముల్లో ఉండడానికి అసలు ఆమెకి ఏముందని? ఒక కుటుంబం ఉంది, ఒక ట్రూప్ ఉంది, తనంతట తాను సంపాదించుకొని సాధించుకున్న ఇల్లు ఉంది, కారు ఉంది. వాళ్ళ తమ్ముడు రియల్ ఎస్టేట్ ఏం దొరికింది? వాళ్ళ తమ్ముడిదే అంట కదా రియల్ ఎస్టేట్ వెంచర్. మరీ బాగుంది. వెంచర్ అగ్రిమెంట్ చేసుకుంటారు. భూమి సొంతం కాదు వాళ్ళది, భూమి ఓనర్ ఒకడు ఉంటాడు, అది వెంచర్ వేసే డెవలపర్ ఇంకోటి ఉంటాడు, ఆ వెంచర్ని అమ్మే మార్కెటింగ్ వాడు ఇంకొకటి ఉంటాడు. ఆ భూమి మీద ఇలా 3-4 ఉంటారు నాన్న, ఒకళ్ళు కాదు. అయినా దిక్కుమాలింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు హుక్కు చెప్పేస్తున్నట్టు ఏఐలో అన్నీ వస్తుంటే ఈ దొంగ సాక్ష్యాలు అంతసేపు
ఈ దొంగ సాక్ష్యాలు ఎంతసేపు నాన్న? మన రాష్ట్ర ప్రభుత్వంలోనే దొంగ సర్టిఫికెట్లతో, ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో, ఎంఆర్ఓ సర్టిఫికెట్లతో, రీసెర్చ్ సైంటిస్ట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించి గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరి 8 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పట్టుకున్నారు వీళ్ళు దొంగలు అని. అంత గొప్ప సర్టిఫికెట్లనే మ్యానిపులేట్ చేసి వచ్చినప్పుడు వేదావది ఈ ఫోటోలు ఈ లెటర్లు ఎంతసేపు నాన్న? ఎంతసేపట్లో వస్తాయి? మైత్రివనంకి వెళ్ళు నా సావిరంగా. అసలు ఇప్పుడు నన్ను ఎంత ఇగో రాఘవ శర్మని 10 మంది అమ్మాయిల మధ్యలో పెట్టి ఒక వీడియో చెయ్యని చెప్పు, 5 నిమిషాల్లో ఇస్తారు. 5 నిమిషాల్లో ఇస్తారు. ఇవాళ టెక్నాలజీ మంచి కన్నా చెడుకు ఎక్కువ ఉపయోగపడుతుంది. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకళ్ళు ఒక పాటతో ఇప్పటికీ ఆ పాట పాడింది నేనే, ఆ పాట పాడింది నేనే అనే చెప్పుకొని బతుకుతున్నారు. కానీ మంగ్లీ పాడిన ప్రతి పాట సెన్సేషన్ అవుతోంది. ప్రతి పాటని లక్షల్లో చూస్తున్నారు. తేడా ఉండదా? ఉంటుందిగా, బ్రహ్మాండంగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బర్త్డే పార్టీ చేసుకుంటే డ్రగ్స్ దొరికాయని చెప్పి ఒక నింద వేశారు. ఏమైనా దొరికి తెచ్చాయా? ఏమీ లేదు. అవునా? బూతుపాట పాడింది అన్నారు. అసలు నేను చూపిస్తా కావాలంటే, బూతు పాటలు కాదు బూతులే చూపిస్తా వచ్చి కూర్చుంటే కెమెరాకి. కానీ అందరూ చూస్తూనే ఉన్నారు. దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడతారేంటి? ఏమైనా అర్థం ఉందా? పాడినప్పుడు మాత్రం అబ్బా అని లొట్టలు వేసుకుంటూ వినడమా? ఇప్పుడు వచ్చి ఎవరి మీద తోద్దాము అని ఆలోచించడమా? అదొక బూతు. ఈ కోట్ల స్కామ్ ఏంటి? ఏమన్నా ఇప్పుడు అంతా చూశారుగా. దొరికాయా బస్తాలు? ఏమన్నా బస్తాల కొద్ది ఏమన్నా దొరికాయా? ఇది నథింగ్ బట్ మేకింగ్ ఏ కంప్లీట్ క్రూయల్ సిచ్యువేషన్. రైట్. మరి మంగ్లీ శ్రీముఖిని ఎందుకు తెర మీద తీసుకొచ్చిందండి? శ్రీముఖిని ఎందుకు తెర మీద తీసుకొచ్చింది మంగ్లీ? ఇప్పుడు వాళ్ళ మధ్య జరిగినప్పుడు ఏదైతే ధర్మ విరుద్ధంగా మాటలు, ధర్మ విరుద్ధమైనటువంటి విధానాలు జరిగాయో అప్పుడు చెప్పక తప్పలేదేమో. మంగ్లీకి ఆత్మాభిమానం ఎక్కువ, కోపం ఎక్కువ, వ్యక్తిత్వం ఎక్కువ. అరిచి సచ్చినా అరిచి మొత్తుకున్నా నా తల వంచను అంటుంది. కథం అయిపోయా. ఇప్పుడు ఎట్లా తిని రోడ్డు మీద తీసుకురావాలి అంతే. అంతకుమించి ఏముంటుంది? నాన్న? అసలు ఆ అడ్వకేట్ అనబడేటటువంటి వ్యక్తి సరైన విధానంలో ఉంటే మొదటిసారి తప్పు జరిగినప్పుడే బయటికి రావాలి కదా. ఈ బాధితులు అనేవాళ్ళు ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో నాకు ఇట్లా అయిందని అప్పుడే బయటికి రావాలి కదా. అది లేదు, ఇది లేదు. దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రీ ప్లాన్డ్, మేడ్ ఏ బిగ్గెస్ట్ నాన్ సెన్స్ అంతే. ఇదంతా ఒకవైపు అయితే, మీరు సుప్రసిద్ధ జ్యోతిష్యులు, ఆమె జీవితంలో ఏమన్నా జ్యోతిషపరమైన గండాలు ఏమన్నా నడుస్తున్నాయి? చిన్న కరెక్షన్ చేస్తాను. నేను సుప్రసిద్ధ జ్యోతిష్యుడిని కాదు. అయితే బ్రహ్మశ్రీ. మీరు నాకు బ్రహ్మశ్రీ వద్దు, ఏ శ్రీ వద్దు. నేను ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా నేను చెప్తున్నాను. ఒక 3 నుంచి 5 నెలలు కొంచెం మానసికమైన ఒత్తిడి, మానసికమైన బాధ, క్షోభ, చిరాకు ఇటువంటి వాటి మధ్య ఒక 3 నుంచి 5 నెలలు ఇబ్బంది పడుతుంది. కానీ బంతి ఎంత గట్టిగా నువ్వు గోడ కొడితే అంతే గట్టిగా వెనక్కి వస్తుంది. చూస్తారంతా, ఖచ్చితంగా చూస్తారు. అవతల వాళ్ళు కోరుకున్నట్టు తన కెరియర్ నాశనం కాదు, అవతల వాళ్ళు కోరుకున్నట్టు భూస్థాపితం కాదు, అవతల వాళ్ళు కోరుకున్నట్టు అడ్రస్ లేకుండానూ పోదు. సలక్షణంగా మళ్ళీ నవరాత్రులకి మరో కొత్త చక్కటి అమ్మవారి పాటలతో మళ్ళీ తన ప్రాభవాన్ని చూపిస్తుంది ప్రజలకి. సూపర్ సూపర్. మరి అంటే ఈ 4-5 నెలల్లో ఆమెకి ఇలాంటి నీలాపడి వస్తున్నాయండి. లైట్ తీసుకో అంతే. ఏమన్నా పరిహారాలు ఏమైనా సూచిస్తారా? ఇక్కడ పరిహారాలు సూచించడం అంటే ఆమె నిత్యం పరమశివుడిని ఎక్కువ స్తోత్రం చేస్తూ ఉంటుంది. పరమశివుడికి బాగా ఆ గాన మాధుర్యంతో ఆ సేవను అందిస్తూ ఉంటుంది. ఎప్పుడో పరమశివుడికి ఎక్కడో మండుతుంది, సోలం తీసుకొచ్చి శుభ్రంగా ముగ్గురిని పొడిచి పారదొప్పుతాడు. దరిద్రం వదిలిపోతుంది. మొత్తం ఆ సిండికేట్ లో 3 ఉన్నారా? ఏమో నాకు సోలం 3గా కనిపించింది. నాకు అనిపించింది చెప్తున్నా, ఈ ఎవరిని అంటాం కాదు కదా, నాకు అనిపించింది అది చెప్తున్నా. మంగ్లీని బాధ పెట్టిన వాళ్ళకి సరైన గుణపాఠం సోలంతో శివుడు చెప్పి తీరుతాడని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా చెప్తా.
అంటే ఈ కేసు ఎప్పటి వరకు ముగుస్తుందా? అయ్యో పెద్ద కేసు, దీని గురించి లాగడం నువ్వే చూస్తావు. పోలీసు వ్యవస్థ ఎంత చక్కగా దీన్ని కూర్చోబెట్టి ఆ చంప ఈ చంప వాయగొట్టినట్టుగా తెలియబరిచి ఏం చేస్తారో చూస్తారు జనాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదివరకు ఉన్న విధానం కన్నా మరింత అప్డేట్ అయింది పోలీస్ వ్యవస్థ. చాలా మామూలు విషయం కాదు. ఇవాళ ఇప్పుడు అడ్వకేట్స్ని గౌరవిస్తారు వాళ్ళు, కానీ అడ్వకేట్ లాగా బిహేవ్ చేయాలి. కానీ అడ్వకేట్ అయి ఉండి పోలీస్ ఆఫీసర్తో నువ్వు తాగి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఆఫీసర్ని అమర్యాదగా మాట్లాడడం అంటే ఎలా తీసుకోవాలి నిన్ను? మీడియా వాళ్ళని పట్టుకొని నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటే ఎలా తీసుకోవాలి నిన్ను? అంటే నీకు తగ్గట్టుగా చేయడానికి వచ్చారా వాళ్ళు? ఇప్పుడు మీడియా ఇది దర్పణం, అద్దంతో సమానం. మీడియా ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఇవాళ తప్పు మంగ్లీది ఉంది అని చెప్పారు, చూపించారు, రేపు తప్పు లేదు అని వాళ్ళే చూపిస్తారు. ఇది జరిగి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ అనవసరమైన చర్చకి అంకురార్పణ చేశారో వాళ్ళు తొందరగా కళ్ళు తెరిచి వీటన్నిటికీ ముగింపు పలిగితే కనీసం గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇవాళ నేను చెప్పకపోవచ్చు, నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ మీరు చూస్తారు రేపు బయటకు వచ్చాక. మీరు చూస్తారు నాన్న బయటకు వచ్చాక. ఇవన్నీ మనం తొందరలోనే చూస్తాం. కానీ దీనివల్ల మంగ్లీ జీవితం అయిపోయింది, కెరీర్ అయిపోయింది అని ఎవరన్నా అంటే మాత్రం అది పచ్చి అబద్ధమే అని చెప్తాను నేను. అది అవ్వదు కూడా. షీ విల్ మేక్ హర్ లైఫ్ అగైన్ ఫ్రమ్ విజయదశమి. సూపర్ గురుగారు. అయితే రైట్, ఇంకొక ఇష్యూ ఉంది గురుగారు. మావి గన్ ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో గన్ను పేలుతుందేమో అందరికి భయంగా ఉంది. అది జగన వాటి కన్నా ఇట్లా రకరకాల పేర్లతో దాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరుకి మరి ఆ GUN తీసేయచ్చుగా, తీయగలరా? గన్ అనే ఇప్పుడు విషయం ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడిటికి కలిపి పెట్టారే తప్ప నా పేరు వచ్చేలా పెట్టు అని చెప్పారు ఆయన ఏమన్నా? లేదుగా. ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. 20 ఏళ్ళు పట్టేది 5 ఏళ్ళు 6 ఏళ్లలోనే అవ్వడానికి కొంత మేరకు అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదని మొదలుపెట్టారు ఆలోచన. మొదట్లో ట్రోల్ చేశారు 1-2 రోజులు ఆ పేరు మీద. ఇవాళ ఆలోచిస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ కనుక వస్తే మొత్తం ఈ క్యారిడార్ అంతా కూడా మనం కొనలేము అని ఆల్రెడీ మొదలుపెట్టేశారు. భూముల క్రయ విక్రయాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. దానికి తగినట్టుగా మాటలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. ఏమో ఎవడు చెప్పొచ్చాడు? ఈ లెక్కన ఇంకో 50 ఏళ్ళ దాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండడం కష్టమే. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా, అమరావతి అని పేరు పెట్టి నరేంద్ర మోడీ గారిని పిలిపించి భూమి పూజ చేయించి అన్నీ చేయించారు కదా, అప్పుడే అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అని పెట్టేశారుగా. మ్యాప్లోనూ అదే వస్తుంది, వరల్డ్ మ్యాప్లోనూ అదే వస్తుంది, అవునా? అప్పుడే పెట్టేశారు. అమరావతి ఏది? ల్యాండ్ తప్ప ఏమన్నా ఉందా? కట్టాలిగా. ల్యాండ్ తప్ప ఏమన్నా ఏమీ లేనప్పుడే క్యాపిటల్ అమరావతి అని ఉంది. మొన్న చట్టబద్ధత పార్లమెంట్లో తీసుకొచ్చి అమరావతి అనౌన్స్ చేసామని చెప్పి చప్పట్లు కొట్టారు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఐడియా ఉందిగా. ఆయన భూమి పూజ చేసినప్పుడే అమరావతిని పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా పార్లమెంటరీలో చట్టబద్ధత తీసుకొచ్చామని చెప్పి చప్పట్లు కొట్టుకున్నారు. కానీ క్యాపిటల్ ఏది? ఏముంది అక్కడ కదా? మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆనాడు రాయలసీమ అభివృద్ధి కోసం, మన కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం, అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి కోసం ఇలా చేస్తే బాగుంటుందని తీసుకొచ్చారు. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది గొడవలు, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు అన్నీ చేశారు. ఆ పాదయాత్ర చేసిన రైతులందరికీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లుగా 100కి 100% న్యాయం జరిగిందా? చూపించగలరా ఎవరన్నా? లేదు, అది జరగలేదు. సరే గురూజీ, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సో మొన్న రేణుకా చౌదరి గారు ఇది అమరావతి కాదు కమరావతి అన్నారు. కమ్మరావతి
అంటే ఇదేనా జగన్ దృష్టిలో అంటే లోపల కెలుకుతున్న విషయం అదేనా? ఇది జగన్ దృష్టిలో కెలుకుతోందా కెలకట్లేదా నాకు తెలియదు, కానీ నా మైండ్లో ఒకటి మాత్రం దొబ్బుతోంది నన్ను. అది చెప్పండి. ఒక పార్లమెంటు మెంబర్గా ఉండి అందులో మహిళామణి అయి ఉండి అందరి ముందు ఒక కులానికి సంబంధించిన పేరుని ఒక రాష్ట్ర రాజధాని పేరుకి తగిలిచ్చి ఆ మాట పలికినప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలా? ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడే అందరూ ఉన్నారు కూడా. నేను అదే అడుగుతున్నా, ఎందుకు సస్పెండ్ చేయలా? స్పీకర్కి లేదా పవర్స్ లేవా? అక్కడే కేంద్ర ప్రభుత్వ పాలనాధిపతి అయినటువంటి మోడీ గారు కానీ, కేంద్ర మంత్రి అమిత్ షా గారు కానీ, ఇతర మంత్రులు కానీ ఎందుకు వెంటనే దానికి రియాక్ట్ అవ్వలా? నువ్వు ఎలా అన్నావమ్మా, ఈ మాట తప్పు కదా, అనేక కులాల సమ్మేళనం మన భారతదేశం, ఆ రాష్ట్రంలో కూడా అన్నీ ఉన్నాయి, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు, ఎందుకు మాట్లాడలా? ఈ కూటమి ప్రభుత్వ అధినేతలు కూడా ఏంటి మేడం మీరు అలా మాట్లాడారు, మమ్మల్ని అంతా రోడ్డున పడేసారని ఎందుకు అడగలా? మళ్ళీ ఆమె స్వయంగా చౌదరి కూడా నేను ఎందుకు అనలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు మెమో ఇవ్వలేదు, ఎందుకు గెటౌట్ అని గంటలేదు? పార్లమెంటులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని జాతుల కులాల మతాల వాళ్ళు ఉంటారు. నువ్వు అలా మాట్లాడటం అనేది వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నట్టేగా. ఎంతవరకు ధర్మం? అంతేలే, కూటమి ప్రభుత్వం అయినా ఎక్కడైనా క్రమశిక్షణా సంఘం ఉండేడిస్తేగా అని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ కుర్చీలో కూర్చున్న మనిషే భగవద్గీతని కించపరిచి మాట్లాడినా, అయినా ఈ పోస్టే నాకేమైనా ఇంపార్టెంటా, నాకు వ్యాపారాలు ఉన్నాయి, పత్రిక ఉంది, ఛానల్ ఉంది, నాకు అది ఇంపార్టెంటు అని చెప్పి మాట్లాడినా, నాకు 30 ఏళ్ళుగా అనుభవం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, మీరెవరు అని అడిగినా క్రమశిక్షణ చర్యన లేదు. ఒక జనసేన ఎమ్మెల్యే ఒక అబలని హింస పెట్టి బాధ పెట్టి చేసిన క్రమశిక్షణ చర్య లేదు. ఒక శాసనసభ్యుడు భూములు కబ్జా చేస్తే క్రమశిక్షణ చర్య లేదు. ఒక టీటీడీ మెంబరు ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్య లేదు. పార్లమెంటులో పరమ దారుణంగా ఈ మతానికి సంబంధించి కులానికి సంబంధించి స్టేట్మెంట్ ఇస్తే క్రమశిక్షణ చర్య లేదు. కానీ స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో శాసనసభ్యుడు గౌరవించలేదని పార్లమెంటు సభ్యుడు కంప్లైంట్ ఇచ్చాడని వాడి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాను అని అనౌన్స్ చేయడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్రానికే దక్కింది గౌరవం. ఇవాళ ప్రజలు చూడరా? వాళ్ళకి అర్థం కాదా? ప్రతి వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు ఈ మాటని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? కమరావతి అనే మాట ఎందుకు వాడారని మీరు అనుకుంటున్నారు? అంటే నోరా వీపుకు చేటు తెగి అని ఉంటుంది సామెత. అంటే నోరు మాట్లాడే మాట వల్ల వీపు విమానం మొత్తం మోగుతుంది అని. నోరు ఏదైతే తప్పుడు మాట మాట్లాడతారో అప్పుడు వీపు విమానం మొత్తం మోగుతుంది అని. సో ఇప్పుడు మాట్లాడిన మాటకి సమాధానం ఎలక్షన్స్లో వస్తుందేమో, సమాధానం రానున్న ఎలక్షన్స్లో వస్తుందేమో. ఈవీఎంలను పక్కన పెడితే మొన్న ఎలక్షన్స్లోనే చాలా మార్పులు వచ్చేవి. వచ్చిన అవకాశం ఉన్నప్పటికీ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా వల్ల పోయింది, 3 ఏళ్లే పరిపాలించింది. కానీ ఆ వైసీపీ యొక్క విధానాల్లో వాళ్ళకు వచ్చిన ఓటు బ్యాంకుకి అన్ని పార్టీలు కలిసి పోటీ చేసిన వీళ్ళ ఓటు బ్యాంకుకి తేడా ఎంత ఉంది? 80 ఉందా, 70% ఉందా, 60% ఉందా, 30% కూడా లేదు. దీన్ని బట్టి ఆలోచించాలి. వాళ్ళంతా కలుస్తారు, మిమ్మల్ని ఓడిస్తారని ఆనాడే చెప్పా, అదే జరిగింది. ఇప్పుడు మాట్లాడిన ఈ మాటకి అమరావతియా కమ్మరావతియా అనే దానికి సమాధానం రానున్న ఎన్నికల సమరంలో తెలుస్తుంది అందరికీ. అంటే కాదు గురుగారు, మొన్నటిదాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో 3 ప్రాంతాలు అంటున్నారు. ఇప్పుడు అసలు మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజధానులు అని చెప్పారు, రైట్? కానీ ఇక్కడ చేసి చూపిస్తున్నారు. ఎలా? పెట్టుబడులు వైజాగ్ వెళ్తున్నాయా? ఫార్మా వాళ్ళు వైజాగే అంటున్నారా? సదస్సులు వైజాగేనా? సినిమా ఇండస్ట్రీ వైజాగేనా? టూరిజము వైజాగేనా? ఇంకో స్టీల్ ప్లాంట్ వైజాగేనా? మిగతాదంతా గొడ్డుపోయిందా రాష్ట్రం అంతా? మరి ఇప్పుడు ఏమనాలి? మరి ఏమనాలి? అసలు ఇప్పుడు మొన్న జగన్ తీసుకొచ్చిన
తన ఆలోచన ఏషియాలోనే పెద్దది విజయవాడ బస్ స్టాండ్, ఏషియాలోనే పెద్దది రైల్వే జంక్షను, బ్రహ్మాండమైన సీషోర్ ఉంది, నదుల అనుసంధానం ఉంది, అనేక రకాల వనరులు ఉన్నాయి. దీన్ని మనం ఇంకొంచెం బాగు చేస్తే ఇదే మహానగరం అవుతుందిగా, దీనికోసం 20 ఏళ్ళు ఎందుకు ఆగాలి అని అన్నాడు. ఆలోచించరా మనుషులు? తప్పకుండా ఆలోచిస్తారు, తప్పకుండా ఆలోచిస్తారు. ఇక్కడ ఆలోచించి రేపటి రోజున ఎవరన్నా మావిగన్కి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనే భయం ఆ రోజు నుంచే మొదలైపోయింది. ఆ రోజు నుంచే మొదలైపోయింది. ఓకే. ఇప్పుడు అక్కడ ఏర్పరచుకుంటున్నారు ల్యాండ్స్. నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ వస్తే అప్పుడు మనకి ల్యాండ్స్ ఉంటే మంచిది అని ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. సో మావిగన్కి మీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న మావిగన్ ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి నీకు ఆకలేసింది, ఏం చేస్తా? కూరలు తెచ్చుకుంటావా? సరే దొరుకుతాయి, అవేవో ఇట్లా ఫోన్లో కొట్టగానే వచ్చి వస్తాయిగా, వస్తాయి. నీకు ఓపిక లేదు, వంట చేసుకోగలగా, చేసుకోలేవు. మరీ అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు ఏమైంది, నువ్వు కొట్టు ఇదిగో పట్టు, నువ్వు ఏది తినాలనుకుంటే అది నీ చేతికి వస్తుంది కదా. అప్పటికప్పుడు నీకు ఆకలి తీరిపోవాలి అనుకుంటే ఆ రకంగా ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాటిని మరింత సొబగులుదిద్దితే 5-6 ఏళ్లలో మనకి మహానగరం సిద్ధమవుతుంది, మనకు మంచి క్యాపిటల్ రూపం వస్తుంది అని ఆలోచన వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించరా? 2 లక్షల కోట్లు క్యాపిటల్ కట్టడానికి అప్పులు చేసి తీసుకొచ్చి అప్పులు మిగిల్చే కన్నా ఉన్న ఆస్తుల్ని డెవలప్ చేసుకుంటే బెటర్ అని ఆలోచించరా? కాబట్టి ఆ వచ్చే 2 లక్షల కోట్ల వివరాలు ఎక్కడ పెడతారు? డీటెయిల్స్ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడికి, ఒక పార్లమెంటు సభ్యుడికి వచ్చే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ ఇదిగో అని డిస్ప్లే పెట్టి ఇదిగో అని చూపించే విధానం ఉందా అసలు ఎక్కడన్నా? ఎక్కడా లేదు. ఏ రూపాయి ఎందుకు వస్తుంది తెలియట్లేదు. ఆ వచ్చే నిధులతో ఎన్ని స్కూల్స్ బాగు చేశారు, ఎన్ని మురుక్కాలువలు బాగు చేశారు, ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఎంతమందికి వైద్య సహాయం అందించారు, ఎంతమందికి రెవెన్యూలో ఉన్న సమస్యలు తీర్చారు, ఎంతమందికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చారు, ఈ రకమైనటువంటి ఎన్నో అవసరాలు ప్రజలకి చాలా ముఖ్యం. ఆ వివరాలన్నీ ఎవరన్నా డిస్ప్లే బోర్డు మీద పెట్టారా? ఒక శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో ఉన్న వాటికే పెట్టలేకపోతే 2 లక్షల కోట్లు ఎక్కడ పెడతారు నాన్న? ఎలా పెడతారు? కాబట్టి ఉన్నదాన్ని బాగు చేసుకోవడం అనే ఆలోచన మంచిది. దానికి సమయం తక్కువ పడుతుంది, ఖర్చు కూడా కొంత తగ్గుతుంది, అప్పు కూడా ఎక్కువ లేకుండా ఉంటుంది. ఇది ప్రజలు మొత్తం గ్రహిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. అండ్ ఫైనల్గా మంగ్లీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? చాలా మంది ఆందోళన పడుతున్నారు మంగ్లీ వివాదాల్లో. మంగ్లీ అభిమానులంతా మనం సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పోతుంది, జనరేటర్ ఎదురు కదా అని పెడతాం, ఆ జనరేటర్లో డీజిల్ అయిపోతుంది, వెళ్ళి జనరేటర్కి డీజిల్ తీసుకొచ్చి పోసేంత వరకు ఏమీ రాదుగా. ఇది కూడా అంతే, కరెంట్ వచ్చేదాకానే చీకటి, కరెంట్ వచ్చింది అంటే ఆ చీకటి భస్మీపటలం అవుతుంది. అలాగే కొంచెం సమయం వేచి చూస్తే తిరిగి మంగ్లీ తన గానమాధుర్యంతో పరమశివుడి కీర్తనలతో మరింతగా ముందుకెడుతుంది. ఇది జరిగి తీరుతుంది. ఆమె జీవితానికి కొద్ది సమయం మాత్రమే ఇబ్బంది, అంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మంగ్లీ అభిమానులకు ఊరట కలిగించే విషయాలు చెప్పారు రాఘవ్ శర్మ గారు. సో ఇదంతా కొందరు ఒక మహిళ కక్షగట్టి ఇలా చేస్తుందని, అతి త్వరలోనే మంగ్లీ ఇలాంటి నీలాపల్ నిందల నుంచి బయటకు వచ్చి మరొకసారి తన గానామృతంతో అద్భుతాలు సృష్టిస్తుంది రాఘవ్ శర్మ గారి ఆశీర్వదనం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.